ప్రైజ్ ద లార్డ్. జోసెఫ్ హిస్టరీ. యోసేపు జీవిత చరిత్ర గురించి మరింత లోతైన మరియు సమగ్రమైనటువంటి వివరణ చూద్దాం రండి. యోసేపు బాల్యం మరియు తండ్రి ప్రేమ ఆదికాండము 37వ అధ్యాయంలో చూసినట్లయితే ఉంటుంది. యోసేపు యాకోబునకు అత్యంత ప్రియమైన భార్య అయిన రాహేలు ప్రథమపుత్రుడు. యాకోబు తన వృద్ధాప్యంలో పుట్టిన యోసేపును మిగిలిన కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. దానికి గుర్తుగా అతనికి ఒక ప్రత్యేకమైన విచిత్రమైన నిలువుటంగి చేయించాడు. ఇది చూసి అతని అన్నలకు అసూయ కలిగింది. దీనికి తోడు యోసేపుకు వచ్చిన కలలు అన్నల తన పన ముందు వంగడము, సూర్యచంద్రులు మరియు నక్షత్రాలు తనకు నమస్కరించడము వారి కోపాన్ని మరింత పెంచాయి. కలల ప్రభావము. యోసేపుకు వచ్చిన 2 కలలు అతడిని తన అన్నల కంటే గొప్పవాడిగా చూపించాయి. మొదటి కలలో అన్నల గడ్డి మోపులు యోసేపు గడ్డి మోపునకు నమస్కరించడం, రెండవ కలలో సూర్యచంద్రులు మరియు 11 నక్షత్రాలు తనకు నమస్కరించడం చూశాడు. ఇది అతని అన్నలలో అసూయను, ద్వేషాన్ని పెంచింది. కుట్ర మరియు బానిసత్వం. అన్నలు షెకెము దగ్గర మందలను మేపుతుండగా వారి క్షేమము చూడటానికి యోసేపు వెళ్ళాడు. దూరము నుండి అతడిని చూసి కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపేద్దాం అని వారు అనుకున్నారు. పెద్దన్న రూబేను అతడిని చంపవద్దని చెప్పి ఒక గోతిలో పడేశాడు. ఆ తర్వాత ఇష్మాయేలీయుల వర్తకులు అటుగా వెళుతుండగా యూదా సలహా మేరకు 20 వెండి నాణెములకు అతడిని అమ్మివేశారు. ఆ అంగీని మేక రక్తంలో ముంచి తండ్రికి చూపించి యోసేపు చనిపోయాడని నమ్మించారు. అన్నల కుట్ర మరియు బానిసత్వం. తమ గొర్రెలను మేపుతున్న అన్నలకు క్షేమ సమాచారము తెలుసుకోవడానికి వెళ్ళిన యోసేపును చూసి వారు అతడిని చంపాలని ప్లాన్ వేశారు. కానీ రూబేను అడ్డుకోవడంతో అతడిని ఒక ఎండిపోయిన గోతిలో పడవేశారు. ఆ తర్వాత యూదా సలహాతో అటుగా వెళుతున్న ఇష్మాయేలీల వర్తకులకు 20 వెండి నాణెములకు అమ్మివేశారు. తండ్రికి మాత్రం యోసేపు అంగీని మేక రక్తంలో ముంచి చూపి క్రూరమృగము చంపేసిందని నమ్మించారు. పోతీఫర్ ఇంట పరీక్షలు. ఆదికాండము 39వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే తెలుస్తుంది. ఐగుప్తుకు తీసుకువెళ్లబడిన యోసేపును ఫరో అంగరక్షక సైన్యాధిపతి అయిన పోతీఫరు కొనుగోలు చేశాడు. యోసేపు ఉన్న చోట ఆశీర్వాదం ఉండడం చూసి పోతీఫరు తన ఆస్తిపాస్తులన్నింటికీ అతడిని అధికారిగా చేశాడు. పోతీఫర్ ఇల్లు మరియు శోధన. ఆదికాండము 39వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఐగుప్తులో ఫరో దగ్గర అధికారి అయిన పోతీఫర్ యోసేపును కొనుక్కున్నాడు. దేవుడు యోసేపునకు తోడై ఉండడంతో అతను చేసే ప్రతి పనిలోనూ విజయం లభించింది. అది గమనించిన పోతీఫర్ తన ఇంటికి, ఆస్తికి యోసేపును నిర్వాహకుడిగా చేశాడు. అయితే పోతీఫర్ భార్య యోసేపును శోధించాలని చూసింది. యోసేపు, నేను ఇంత గొప్ప దుష్టత్వము చేసి దేవునికి విరోధముగా పాపము ఎట్లు చేయుదును అని ప్రశ్నించి పాపానికి దూరముగా పారిపోయాడు. ఆమె కక్షతో అబద్ధ సాక్ష్యము చెప్పడంతో యోసేపు జైలు పాలయ్యాడు. జైలు జీవితము మరియు దైవజ్ఞానము. ఆదికాండము 40వ అధ్యాయంలో కనిపిస్తుంది. జైలులో కూడా యోసేపు తన ప్రవర్తనతో జైలు అధికారికి మన్నన పొందాడు. కలల వివరణ. ఫరో మీద తప్పు చేసిన పానదాయకుడు మరియు భక్షకారి జైలుకు వచ్చారు. వారి కన్న కలలకు యోసేపు దైవజ్ఞానముతో అర్థం చెప్పాడు. యోసేపు చెప్పినట్టే 3 రోజుల్లో పానదాయకుడు తిరిగి తన ఉద్యోగంలో చేరాడు. భక్షకారి ఉరి తీయబడ్డాడు. అయితే బయటకు వెళ్ళిన పానదాయకుడు 2 ఏళ్ల పాటు యోసేపును మర్చిపోయాడు. చెరసాలలో దైవకృప. ఆదికాండము 40వ అధ్యాయంలో కనిపిస్తుంది. జైలులో కూడా యోసేపు నమ్మకత్వం చూసి జైలు అధికారి ఖైదీల బాధ్యతను అతనికి అప్పగించాడు. అక్కడ ఫరో దగ్గర పనిచేసే పానదాయకుడు, భక్షకారి కలలకు యోసేపు అర్థం చెప్పాడు. యోసేపు చెప్పినట్టే పానదాయకుడికి తిరిగి ఉద్యోగం పొందాడు. కానీ యోసేపును మర్చిపోయాడు. యోసేపు మరి 2 ఏళ్ల పాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఫరో కలలు అత్యున్నత పదవి. ఆదికాండము 41వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. 2 ఏళ్ల తర్వాత ఫరోకు 2 విచిత్రమైన కలలు వచ్చాయి. ఐగుప్తులోని ఏ మాంత్రికుడు కూడా వాటిని వివరించలేకపోయాడు. అప్పుడు పానదాయకుడు యోసేపు గురించి చెప్పాడు. క్షామ నివారణ ప్రణాళిక. యోసేపు ఆ కలలకు అర్థం చెబుతూ దేశంలో 7 సంవత్సరములు సమృద్ధి, ఆ తర్వాత 7 సంవత్సరములు ఘోరమైన కరువు వస్తుందని చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆ కరువును ఎలా తట్టుకోవాలో, ధాన్యాన్ని నిల్వ చేయడం వంటివి సలహా ఇచ్చాడు. పదోన్నతి. యోసేపు వివేకాన్ని చూసిన ఫరో తన చేతి ఉంగరాన్ని యోసేపు వేలికి పెట్టి అతనికి సప్నత్ పనేహ అనే పేరు పెట్టి ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా అంటే ప్రధానమంత్రిగా నియమించాడు. ఫరో కలలు ఉన్నత పదవి. ఆదికాండం 41వ వచనంలో కనిపిస్తుంది. ఫరో రాజుకు ఒక రాత్రి 2 కలలు వచ్చాయి. 7 బలిసిన ఆవులు నదిలో నుండి రాగా 7 చిక్కిన ఆవులు వాటిని మింగివేయటము, ఒకే కాడకు 7 నిండు వెన్నెలు
రాగా 7 ఎండిపోయిన వెన్నులు వాటిని మింగివేయుడు. ఐగుప్తులోని జ్ఞానులు ఎవ్వరూ దీనికి అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుడు యోసేపును గుర్తు చేసుకున్నాడు. యోసేపు జైలు నుండి వచ్చి దేవుడే ఫరోకు శుభమును తెలుపును అని చెప్పి రాబోయే 7 ఏళ్ల సమృద్ధిని, ఆ తర్వాత వచ్చే 7 ఏళ్ల తీవ్రమైన కరువును వివరించాడు. యోసేపు జ్ఞానానికి ముగ్ధుడైన ఫరో తన సింహాసనము తప్ప మిగిలిన అన్ని అధికారాలను యోసేపునకు అప్పగించి అతడిని ఐగుప్తుకు అధిపతిగా, గవర్నర్గా నియమించాడు. కుటుంబముతో పునర్కలయిక మరియు క్షమాగుణము ఆదికాండము 42-45 అధ్యాయాల్లో కనిపిస్తుంది. కరువు కాలంలో ధాన్యము కోసం వచ్చిన తన అన్నలను యోసేపు చూశాడు, కానీ వారు అతడిని గుర్తుపట్టలేదు. వారిలో మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి యోసేపు వారిని రకరకాలుగా పరీక్షించాడు. బెన్యామీనీని సంబంధించడం వంటివి. క్షమాపణ. చివరకు తన అన్నలను పశ్చాత్తాపడుచున్నారని తెలుసుకుని యోసేపు వారితో తనను తాను బయలుపరుచుకుని బిగ్గరగా ఏడ్చాడు. నన్ను ఇక్కడికి పంపింది మీరు కాదు, దేవుడే మన కుటుంబాన్ని రక్షించడానికి నన్ను ముందుగా పంపాడని వారిని ఓదార్చాడు. క్షామము మరియు అన్నల రాక ఆదికాండము 42-45 అధ్యాయాల్లో తెలుస్తుంది. కరువు వచ్చినప్పుడు కానాను దేశంలో ఉన్న యోసేపు అన్నలు ధాన్యము కోసం ఐగుప్తునకు వచ్చారు. వారు యోసేపు ముందు మోకరిల్లినప్పుడు చిన్నప్పుడు అతను కన్న కలలు నెరవేరాయి. యోసేపు వారిని పరీక్షించి వారు మారారని తెలుసుకున్న తర్వాత కన్నీళ్లతో తనను తాను బయలుపరుచుకున్నాడు. మీరు నాకు కీడు చేయ తలంచితిరి, కానీ దేవుడే దానిని మేలుగా మార్చెను అని వారిని ఓదార్చాడు. ముగింపు. యోసేపు తన తండ్రి యాకోబును, తన కుటుంబం మొత్తాన్ని 70 మందిని ఐగుప్తులోని గోషేను ప్రాంతానికి రప్పించి వారిని పోషించాడు. యోసేపు 110 ఏళ్ల వయసులో మరణించాడు. మరణించే ముందు దేవుడు నిశ్చయముగా తన ప్రజలను వాగ్దాన భూమికి తీసుకెళ్తాడని, అప్పుడు తన ఎముకలను కూడా అక్కడికి తీసుకువెళ్లాలని ప్రమాణము చేయించుకున్నాడు. యోసేపు జీవితం మనకిచ్చే సందేశం: కష్టాలు వచ్చినా, అపనిందలు ఎదురైనా దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన తగిన సమయంలో అత్యున్నత స్థితికి హెచ్చిస్తాడు. మీరు యోసేపు జీవితంలోని ఏదైనా నిర్దిష్ట ఘట్టము, ఉదాహరణకు కలలు, అర్థము లేదా అన్నల పరీక్ష గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా యోసేపు జీవితాన్ని మరిన్ని ఆసక్తికరమైన వివరాలతో బైబిల్లోని ముఖ్య ఘట్టాల ఆధారంగా ఇక్కడ వివరణాత్మకంగా మనం చూడవచ్చు. యోసేపు మరణము మరియు వాగ్దానము. ఆదికాండము 50 అధ్యాయములో యోసేపు తన తండ్రి యాకోబును గౌరవప్రదంగా సాగనంపి 110 ఏళ్ల వయసు వరకు జీవించాడు. మరణ శాసనము. మరణించే ముందు అతను తన ప్రజలతో ఇలా అన్నాడు: దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శించి ఈ దేశము నుండి వాగ్దాన భూమికి తీసుకెళ్తాడు. అప్పుడు నా ఎముకలను కూడా ఇక్కడ నుండి తీసుకెళ్ళండి. యోసేపు చనిపోయిన తర్వాత అతని శరీరాన్ని ఐగుప్తులో సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచారు. ముఖ్యమైన సందేశం: యోసేపు జీవితము మనకు ఓర్పు, పరిశుద్ధత మరియు క్షమాగుణము నేర్పుతుంది. దేవుడు మన జీవితంలో కష్టాలను అనుమతించినా అవి మనల్ని ఉన్నత స్థితికి చేర్చడానికే యోసేపు కథ నిరూపిస్తుంది. మీరు యోసేపు జీవితంలో ఆధ్యాత్మిక పాఠాల గురించి లేదా అతని సంతానము మనష్షే, ఎఫ్రాయిము గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? తర్వాత వీడియోలో చూద్దారండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని బైబిల్ స్టోరీస్తో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.